చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 14 నెలల కాలంలో ఎటువంటి రాజకీయ హింసకు పాల్పడుతున్నారు, ఏ విధంగా పోలీస్ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని తీవ్రమైన కక్ష హింస చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు, ప్రతిరోజు అందరూ చూస్తూ ఉన్నది. ఈ క్రమంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన పెట్టినటువంటి ఫేస్బుక్ పోస్టు చాలా వైరల్ అవుతుంది. కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే అది చూసిన తర్వాత కళ్ళు తడవుతున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది చాలా నిజంగానే ఆయన జైల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు. జగన్ కృష్ణ యాదవ్ అని ఆయన పెట్టినటువంటి పోస్టును యథావిధిగా కనుక మనం చూస్తే 11 జిల్లాలు, 13 కేసులు, 5 జైళ్ళు, 11 పీటీ వ్యారెంట్లు. 11 జిల్లాలట, 13 కేసులట, 5 జైళ్ళట, 11 పీటీ వ్యారెంట్లట. లోకల్ పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి నా మొబైల్ లాగేసుకొని నీతో సిఐ గారు మాట్లాడాలి, 10 నిమిషాలు నంద్యాలకు అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామంటూ కర్నూలు పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్కు పట్టుకెళ్ళారట. మీ పార్టీ కోసం, మీ నాయకుడు జగన్ కోసం ఎప్పటి నుండి పనిచేస్తున్నావు, మీ పార్టీ కోసం సోషల్ మీడియాలో ఎప్పటి నుండి పనిచేస్తున్నావు అని ప్రశ్న అట. పెద్ద ఆయన వైఎస్ఆర్ గారు మా నాన్నకి ఇష్టం, ఆయన మరణం తదనంతరం నుండి జగన్ సార్ అంటే మా కుటుంబానికి అభిమానం. 2013 నుండి సోషల్ మీడియాలో మరియు పార్టీ కార్యకర్తగా మా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటాను, కావాలంటే నా మొబైల్ మీ దగ్గరే ఉంది కదా, చెక్ చేసుకోండి అని చెప్పాను. ఆ రాత్రంతా నేనేదో బందిపోటు మాదిరిగా కాళ్లకు గొలుసులు వేసి ఇనుప మంచానికి కట్టేసి పడుకోమన్నారు. మొదటిసారి కాళ్ళకు కట్టిన గొలుసుల వాతావరణం చూస్తుంటే నిద్రపోతే ఒట్టు. కేసు ఏంటో చెప్పడం లేదు, ఎందుకు పట్టుకొచ్చారో అర్థం కావడం లేదు. ఇంటికి ఒక్క కాల్ చేసుకొని ఇస్తా, ఫోన్ ఇవ్వండి అని బ్రతిమాలినా ఇవ్వలేదు. మరుసటి రోజు సాయంత్రం తీశారు గొలుసులు. ఇక డిటీసీ నుండి కర్నూలు పోలీస్ స్టేషన్ దగ్గరకు నన్ను పట్టుకెళ్ళగా అక్కడే నా కోసం ఎదురు చూస్తున్న నా బంధువులు, ఆత్మీయులు నేను పోలీస్ వాహనం నుండి క్రిందకు దిగగానే నా దగ్గరకు వచ్చి నాపై సోషల్ మీడియా కేసు పెట్టారని, రాష్ట్రంలో చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని అప్పుడు చెప్పారు నాకు మా వాళ్ళు. మళ్ళీ నన్ను స్టేషన్ నుండి తీసుకెళ్లి న్యాయమూర్తి గారి ఎదుట హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. పోలీసులు నన్ను జైలుకు తీసుకెళ్లే సమయంలో కోర్టు దగ్గర మా నాన్న నేను రోజు తీసుకునే ట్యాబ్లెట్స్, మందులు నా చేతుల్లో పెట్టి ముందు ఆరోగ్యం జాగ్రత్త, టైంకి ట్యాబ్లెట్ వేసుకో అంటూనే మన స్థాయి ఏంటి, ఈ కేసులు ఏంట్రా అంటూ ఎమోషనల్ అవుతుంటే, నాన్న భయపడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి పోలీస్ బండి ఎక్కి కూర్చున్నాను. నా కోసం వచ్చిన ఆత్మీయులు ఈ కేసు ఏం కాదు, 2 రోజుల్లో బెయిల్ వస్తుందని ధైర్యం చెప్తూనే ఉన్నారు. కానీ నాలో ఏదో తెలియని దిగాలు. చివరికి పోలీసులు నన్ను పట్టుకెళ్ళి కర్నూలు జిల్లా జైలులో వేశారు. జైలులో వారం రోజులు గడిచాయి. బెయిల్ నేను ఎదురు చూస్తుంటే పోలీసులు 2 పీటీ వారెంట్లు తీసుకొని జైలు దగ్గరకు వచ్చి నన్ను పత్తికండ కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి గారి ఎదుట హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కర్నూలు జైలులో పోలీసులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు తెలిసింది నాకు, నాపై ఒక్క కేసు కాదు చాలా కేసులు ఎఫ్ఐఆర్లు చేశారు. పీటీ వారెంట్స్ అనుమతి తీసుకొని నన్ను రాష్ట్రమంతా తిప్పబోతున్నారని నాకు అర్థమైంది. జైలులో న్యూస్ పత్రికలు చదువుతుంటే నా అనుమానాలు కూడా నిజమయ్యాయి. ఒక కేసు తర్వాత మరో కేసు, అనారోగ్య సమస్యలు, కష్టాలతో అతలాకుతలమయ్యాను. నా ఊరు నాకు తెలియని ప్రాంతాలకు, నేను ఎప్పుడు చూడని పార్వతీపురం, మన్యం జిల్లా వరకు మొత్తం 11 జిల్లాల్లో పోలీసులు వరుసగా నాపై 11 పీటీ వ్యారెంట్లతో కోర్టు నుండి జైలుకు, జైలు నుండి మరో కోర్టుకు, ఆ కోర్టు నుండి మరో జైలుకు, అక్కడి నుండి మరో కస్టడీకి. మొదట కర్నూలు కేసులో నేను రిమాండ్కి వెళ్ళిన తర్వాత తేదీలలో మిగతా కేసులు మొత్తం నా మీద ఎఫ్ఐఆర్ అయ్యాయి. కర్నూలు జైల్లో కొన్ని రోజులు, చిత్తూరు జైల్లో కొన్ని రోజులు, బొబ్బిలి జైల్లో కొన్ని రోజులు, వైజాగ్ సెంట్రల్ జైలు, చివరికి సత్తెనపల్లి జైలు నుండి విడుదలయ్యాను. నేను జైల్లో ఉన్న సమయంలో మా కుటుంబ సభ్యులను, నా పిల్లల్ని జగన్ సార్ తాడేపల్లికి పిలిపించి నేనున్నాను, ఏం కాదని ధైర్యం చెప్పి పంపారు.
కూటమి ప్రభుత్వంలో ఇసుక ఎక్కడా అని పోస్టు పెట్టినందుకు ఒకే కంప్లైంట్ మీద 9 కేసులు. సైకిల్ని మడత పెట్టాలనే పోస్టు పెట్టినందుకు 111 సెక్షన్ కింద కేసులు న్యాయస్థానం పరిధిలో విచారణలో ఉన్నందున ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదని బ్రాకెట్లు రాశారు. పీటీ వారెంట్ మీద నన్ను జైలు నుండి మరో కేసులో పోలీసులు పట్టుకెళ్లే సమయం అదో నరకం బాబోయ్, పగోడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. లక్షల సార్లు ఇదే మాట తలచుకున్నాం. పీటీ వారెంట్ మీద జైలు నుండి బస్సుల్లో తీసుకెళ్తున్నప్పుడు 100 కిలోమీటర్ల ప్రయాణంలో పోలీసులు నా చేతికి బేడీలు వేస్తారు. అది బస్సులో ప్రయాణికులకు బయట జనాలకు కనపడకుండా టవాల్తో కవర్ చేసుకుంటూ మానసికంగా కుంగిపోయేవాడిని. ఒక కేసులో 900 కిలోమీటర్ల రైలు ప్రయాణం అట. ఎస్కాట్ పోలీసులు నా కాలికి ఇనుప గొలుసులు కట్టి రైలు పై సీటులో పడుకోబెట్టారట. గొలుసులు తీయమని ఎంత బ్రతిమాలినా పోలీసులు ఆలకించలేదు. ఇది రూల్ ఆఫ్ లా అన్నారు. పీటీ వారెంట్లు కోర్టులకు, జైలు నుండి పోలీస్ స్టేషన్ కస్టడీలకు తిప్పుతున్న సమయంలో ఆరోగ్యం కూడా సహకరించేది కాదు. గతంలో నాకు ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, అందుకు సంబంధించిన మెడికల్ పేపర్స్ చూపించిన శారీరకంగా నేను ఫిట్గా లేనని పోలీసులు కనపడుతున్నా కూడా ఏం చేయాలో కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు. ఏం చేయలేం, కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు. వామ్మో, ఫోటోలు అవి ఇవి టీవీలలో చూసి వాళ్ళ కొడుకు అడిగారట, ఏం దొంగతనం చేసేవానన్నా, నేను ఎందుకు పోలీసులు పట్టుకెళ్ళారు అని. మైండ్ నుండి నా కొడుకు అడిగిన ప్రశ్నలు డిలీట్ కావడం లేదట. చివరికి జైలు నుండి బెయిల్స్ మీద విడుదలయ్యాక 4 కేసుల్లో కండిషన్స్ బెయిల్ ఉండడం వల్ల ప్రతి వారంలో 3 రోజులు కండిషన్ బెయిల్స్ ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సంతకం చేశాను. ప్రస్తుతం కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారట. మొదటి నుండి చివరి వరకు నాకు ధైర్యం చెప్పి మరియు మంచి జరగాలని కోరుకున్న పోలీసు వారు గుర్తున్నారు. నా కులాన్ని, నా తల్లిని నన్ను దుర్భాషలాడిన పోలీసులు గుర్తున్నారు. నేను జైలు నుండి బయటకు రావడానికి నా క్షేమం కోరుకున్న వారి మేలు మరవను. జైలుకు వెళ్ళానని ఎగతాళి విమర్శలు చేసిన వారిని కూడా మరవను. ఇదో గుణపాఠం నాకు. ఏది ఏమైనా నా కొరకు మంచి చేసిన వారిని, చెడు చేసిన వారికి మంచే జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఫైనల్గా ఒకే మాట, నా మనసులో మాట. నాకేం లక్షల రూపాయల ఆస్తులు లేవు, సొంత ఇల్లు లేవు, చనిపోయినా కూడా నన్ను ఖననం చేయడానికి సెంటు భూమి కూడా లేదు, కేసులతో పోరాడే శక్తి కూడా లేదు. అయినా కానీ తిరుమల కృష్ణ ఆలియస్ జగన్ కృష్ణ యాదవ్ అనే నేను, నా కుటుంబం బ్రతికున్నంత వరకు జగన్ సార్ అభిమానిగానే ఉంటాను, వైసీపీ కార్యకర్తగానే చనిపోతాను, ఈ జన్మకు ఇలాగే ఉంటాను అని ఆయన రాసినటువంటి పోస్టు చాలామంది షేర్ చేసుకుంటూ వైసీపీ కార్యకర్తలు ఎమోషనల్ అవుతూ ఉన్నారు.